ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 22. అలాంటి ఆగ్రహంతో పాటు బాబాలో భక్తులపైన ఎంతో చల్లని ప్రేమ కూడా ప్రకటనమవుతూ ఉండేది. తరచూ ఆయనే పండ్లు కొని ముక్కలు చేసి భక్తులకు పంచేవారు. అరటి పండ్లు ఒలిచి గుజ్జు భక్తులకిచ్చి తొక్కు తాముంచుకునేవారు. మామిడి పండ్లను ఎంతో నేర్పుగా అన్ని వైపులా నొక్కి భక్తులకిచ్చేవారు. రసమంతా సులభంగా నోట్లోకొచ్చి తొక్కు టెంక పారవేయడానికి వీలుగా ఉండేవి. సుఖసౌఖ్యాలు భక్తులకిచ్చి వారి దుఃఖం తాను స్వీకరిస్తానని, వారికి మాయను తొలగించి దివ్యానుభవం సులభమయ్యేలా చేస్తానని ఈ చర్యలలోని వారి భావమై ఉండవచ్చు. ఒక్కొక్కప్పుడు అదేం చిత్రమో కానీ ఆయన చెప్పిన కథలు వినిన భక్తులందరూ కూడా ఆ కథలను పూర్తిగా మర్చిపోయేవారు. ఒకరోజు ఆయన గత జన్మలలో బాపూసాహెబ్ జోగ్, దాదా కేల్కర్, శ్యామ, కాపర్దే దీక్షితులు ఒక చిన్న వీధిలో తమ గురువుతో కలిసి ఉండేవారట. అందువల్లనే తాము జన్మలో అందరినీ మళ్ళీ కలుపుతున్నామని బాబా చెప్పారు. సాయంత్రం బాబా మసీదు ప్రాంగణంలో కొద్దిసేపు పచార్లు చేసి ప్రహరీ గోడను ఆనుకొని వీధిన పోయే జనంతో ఏమేమో మాట్లాడేవారు. ఉదాహరణకు 10 పాములు వెళ్ళిపోయాయి, కానీ చాలా వస్తాయి. ఇక్కడికి జనం చీమల పుట్టల్లా చేరుతారు. మణి తేలి నన్నెంతో బాధిస్తున్నారు. నేనీ మసీదులో ఉండను అని చెప్పి అప్పటికప్పుడే వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యేవారు. అప్పుడు తాచా పరుగున వచ్చి ఆయనను బుజ్జగించేవారు. నేను వాళ్లను దండిస్తాను, ఇప్పుడు శాంతించండి, మరొక రోజు వెళ్దామని బుజ్జగించాకనే ఆయన శాంతించేవారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాబా మరలా లెండీకి వెళ్ళి వచ్చేవారు. అప్పుడు పిలాజీ గురవు మసీదు ముందుకు వచ్చి సన్నాయి వాయించగానే ఆయన ఆవేశంతో వాడు నన్ను తిడుతున్నాడు అని అతని మీదకు కొట్టడానికి వెళ్ళేవారు. అతడు చిక్కకుండా తప్పుకొని మరీ వాయించేవాడు. తరువాత కొంతసేపు ఆయన మసీదుకి చావడికి మధ్య పచార్లు చేసేవారు. తరువాత 6 గంటలకు హారతి అయ్యేది. అప్పుడు కొంతసేపు సత్కాలక్షేపం జరిగేది. బూటీ 1914లో ప్రఖ్యాత గాయకుడైన ఖాన్ సాహెబ్ గాన కచారీ ఏర్పాటు చేశాడు. అందరూ మసీదు ముంగిట సమావేశమయ్యాక ఆ గాయకుణ్ణి మరాఠీలో భజనలు పాడమన్నారు బాబా. అతడు ఆయనకు నమస్కరించి తుకారాం వ్రాసిన హేచ్ దాన్ దేగా దేవా అని ఒక పాట మధురంగా పాడతాడు. సాయి మంత్రముగ్ధులైనట్లు కన్నులు మూసుకొని శ్రద్ధగా విని, ఎంత చక్కగా పాడావు, ప్రసాదించకుండటం సాధ్యపడని దానినే కోరాడు తుకారాం అన్నారు. ఆ తరువాత బాబా ఆ రోజు భక్తులు సమర్పించిన దక్షిణంతా అందరికీ పంచేసేవారు. ఆయన లెక్కబెట్టకుండా జేబులో చెయ్యి పెట్టి చేతికొచ్చినంత ఇచ్చివేస్తున్న ప్రతి భక్తునికి ఎప్పుడూ ఒకే మొత్తం ముట్టేది. ఇలా నిత్యము బడే బాబాకు 50 రూపాయలు, తాచాకు 35 రూపాయల నుంచి బాగోజీకి 4 రూపాయల వరకు ముట్టేది. కొత్తవారికి ఎవరికెంత అవసరమో అంత ముట్టేది. శ్రీరామనవమి వంటి ఉత్సవాలలో దాదా కేల్కర్కు బడే బాబాకు 2 నోట్ల కట్టలు ఇచ్చి పేదలకు పంచమని బాబా ఇచ్చేవారు. అలా ఆయన పంచే దక్షిణ రోజుకు 500 దాకా ఉండటంతో బ్రిటిష్ ప్రభుత్వము పన్ను వెయ్యాలి అనుకుంది. ఆ లెక్క వ్రాయటానికి హిందువునో ముస్లింనో నియమిస్తే పక్షపాతం చూపుతారని చక్రనారాయణ్ అనే క్రైస్తవుణ్ణి నియమించారు. ఆయన వైరాగ్యాన్ని గమనించి చివరికి అతడు కూడా భక్తుడయ్యాడు. ఇలా తనకున్నదంతా సర్వులకు ఇచ్చేసి తాను వారి ప్రేమపై జీవించే భక్తునిగా మాత్రమే జీవించేవారు. అతడే నిజానికి భగవంతుడు, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడే. ఇలా తనకున్నదంతా సర్వులకు ఇచ్చేసి తను వారి ప్రేమపై జీవించే భిక్షవుగా జీవించటము నిజానికి భగవంతుడే, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడే. ఆయన కృతవీర్యుని కుమారుడైన అర్జునునికి సామ్రాజ్యం ఇచ్చి తాను సాధువుగానే ఉండిపోతాడు. ఆయన యొక్క అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి కూడా ఒక రజకునికి మరజన్మలో రాజ్యం ఇచ్చి తాను యతిగా ఉండిపోయాడు. 3వ దత్తావతారమైన మాణిక్య ప్రభువు భారీ ఎత్తున దాన ధర్మాలు చేస్తూ కూడా ఫకీరులాగానే జీవించారు. 4వ అవతారమైన అక్కలకోట స్వామి పాదసేవ కోసము నాటి రాజులు పోటీ పడుతుంటే ఆయన మాత్రము ఒక మఠమైనా లేని అవధూతగా జీవించారు. శ్రీ సాయి కూడా ఇలాంటి మహారాజే. శిథిలమైన మసీదే ఆయనకు రాజభవనము, దునిలోని వీపూదే ఆయన యొక్క ధనము, చినిగి ఉన్న కఫ్నేయే చీనాంబరము, సట్కాయే ఆయన రాజదండము, తల చుట్టూ రుమాలే వారికున్న రత్న కిరీటము, భిక్షగాళ్లే వారి కొలువులోని వారు. ఆయన వద్ద ఎప్పుడూ ఉండే ఇటుకరాయి గోనె పట్టాలే వారికి దిండు పట్టుపరుపులు, ఒక రేకు డబ్బా కొద్ది మట్టి కుండలే వారికి స్వర్ణ పాత్రలు, మసీదు ముంగిట ఉన్న పెద్ద రాయే వారి సింహాసనము.
పోనీ ఇంతటి దానకర్ణుడు ఎవరేమిస్తే అదైనా తీసుకున్నారా? ఒకనాడు కొందరు బోయిళ్ళు పరదాలు కట్టి పల్లకీ తెచ్చి మసీదు ముంగిట దించారు. ఒక రాణిగారు ఒక వాసన కట్టిన బిందె మసీదులోకి పంపింది. దానిని విప్పి చూసిన భక్తుడు, బాబా ఇది బంగారం అన్నాడు. సాయి తన హృదయాన్ని చూపుతూ ఎగతాళిగా, బంగారం ఇదా లేక అదా అన్నాడు. అతడు మైకంలో నుంచి మేల్కొని, మీరే అసలైన పెన్నిది అన్నాడు. అయితే దానిని వెంటనే తిప్పి పంపే అని ఆజ్ఞాపించారు సాయి. ఆ మహారాజు ముందు రాణిగారు భిక్షగత్తెయై తుచ్చమైన బంగారం తీసుకుపోవలసి వచ్చింది. రాత్రి భక్తులందరూ భోజనశాలకు వెళ్ళాక 9 గంటల ప్రాంతంలో తాచా తెచ్చిన రొట్టెలు తీసుకొని బాబా అతనికి 35 రూపాయలు ఇచ్చేవారు. ఆ వివరం అతడే ఇలా చెప్పాడు. రోజూ రాత్రి పాలు బెల్లంతో పాటు రొట్టెలు కొని రొట్టెలు కానీ సంకటి ముద్ద కానీ తీసుకెళ్ళి బాబా ముందు ఉంచేవాణ్ణి. ఆయన కొంచెం తిని కొంచెం నా నోట్లో పెట్టి ఆ పాత్ర దూరంలో పెట్టగానే దానిని కోండ్యా ప్రసాదంగా తీసుకునేవాడు. తరువాత అతడికి కొన్ని కిళ్ళీలు సిద్ధం చేసేవాడు. సాయి వాటిలో కొన్ని తిని మిగిలినవి భక్తులకు విసిరేవారు. వాటిని భక్తులు ప్రసాదంగా తీసుకునేవారు. బాబాకు తాంబూలం అంటే చాలా ఇష్టము. పగలు రాత్రి వేసుకునేవారు. కొంతకాలం తర్వాత వాటిని రాధాకృష్ణ ఆయి సిద్ధం చేసేది. అవి తిన్న తర్వాత బాబా ఎక్కువగా మంచినీరు తాగేవారు. అప్పుడు పవళింపు హారతి జరిగేది. భక్తులు తుకారాం జ్ఞానేశ్వరుల హారతి పాడుతుంటే బాబా శ్రద్ధగా చేతులు జోడించి నమస్కరించేవారు.